శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 2 స్కందాలు పూర్తి చేశాం. మూడో స్కందంలో ఒక 22 భాగాలుగా ఇప్పటిదాకా చెప్పుకున్నాం. 23వ భాగాన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేద్దాం. తామర పూల వంటి కళ్ళు గల ఓ స్వామి, మాయాగుణ సంపర్కం వల్ల ఏర్పడింది అయ్యా ఈ సృష్టి రూపంలో ప్రకాశించే నీ ఘనస్వరూపాన్ని నిరూపించడానికి మా వంటి దేహదారులకు సాధ్యం కాదయ్యా. ఓ కమలాక్ష, నీ స్వరూపం కంటే మరొక్కటి సత్యమైనది, తెలియదగినది ఏదీ లేదయ్యా. ఓ వరదా, సాటిలేని నీ మనోహర రూపం నాకు సాక్షాత్కరించింది. నాలో వివేకం వికసించింది. ఓ జ్యోతిర్మయ, అటువంటి జ్ఞానం కలగడం చేత నీ రూపం అజ్ఞానం అనే పెను చీకటిని పోగొట్టిందయ్యా. అందువల్ల నీ రూపం నా పాలిటికి శాశ్వతమైన దీపం అయింది స్వామి. బ్రహ్మదేవుడు విష్ణు సాక్షాత్కారం పొందిన తర్వాత ఆయన స్తుతి చేస్తున్నాడు అన్నమాట. ఉత్తమ పురుషులకు అనుగ్రహించడం కోసం ధరించిన ఎన్నో అవతారాలకు మూలమై వెలుగుందే నీ రూపం శుభాన్ని కలిగిస్తుంది. నీ నాభి కమలం నుండి జన్మించిన నేను నీ రూపాన్ని బాగా తెలుసుకున్నానయ్యా. లోకాలన్నింటికీ పావనుడవైన ఓ దేవా, నీ స్వరూపం ఎంతో సుందరమైంది, స్వయం ప్రకాశకమైంది. అంతేకాదు జ్ఞానం చేత, ఆనందం చేత పరిపూర్ణమైనది, ఆవరణం లేని కాంతి గలది, భేదభావం లేనిది, ప్రపంచాన్ని సృష్టించేది, ప్రపంచం కన్నా భిన్నమైనది, పంచభూతాలకు ఇంద్రియాలకు ఆత్మ వంటిది, అనన్యమైనది అయిన రూపాన్ని ధరించి కూడా ఎక్కడా కనిపించని నిన్ను ఆశ్రయిస్తాను. అంత మాత్రమే కాకుండా నువ్వు లోకాలకంతకు శుభాన్ని చేకూర్చే రూపం ధరించిన వాడవి. నిరంతరము నిన్ను ధ్యానించే మాకు శుభాలను కలిగించడం కోసం ఈ దివ్య రూపంతో కనపడ్డావు. ఇట్టి నిన్ను నరకభాజనులై ఈశ్వరుడు లేడని వాదిస్తూ కుతర్కాలతో కాలం గడిపే దురదృష్టవంతులు నిన్ను గుర్తించలేరయ్యా స్వామి. ధన్యజీవులైన కొందరు మహాత్ములు వేదాలనే మలయమారుతాలు కొనవచ్చిన మీ పాదపద్మాల సుగంధాన్ని వీణుల విందుగా ఆక్రానిస్తారు. వారు భక్తితో పరవశించిన తమ హృదయ కమలాలతో నీ పాదపద్మాలను అందుకుంటారు. నువ్వు ఆ భక్తుల మనస్సులతో ప్రకాశిస్తావయ్యా. అంతేకాదు ప్రాణులకు ధనం, ఇల్లు, స్నేహితుల వల్ల కలిగే భయం, అవి నాశనం కావడం చేత కలిగే దుఃఖం, అంటే ధనం, ఇల్లు, స్నేహితుల వల్ల కలిగే భయం, అవి నాశనం కావడం చేత కలిగే దుఃఖం, వాటి మీద ఆశ, వారి సంపాదనలో ఎదురయ్యే అవమానం, ఇన్ని శ్రమలు పడి పొందే శోకానికి మూలమైన తృష్ణ, ఇవన్నీ నీ మంగళకరమైన చరణాబ్జాలను తలంచకుండా ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఉంటాయి. కానీ మానవుల ఆత్మలకు అధినాయకుడవైన నిన్ను ఆశ్రయించినట్లయితే భయాన్ని పోగొట్టుకోవడానికి కారణమైన మోక్షం కలుగుతుంది. కొందరు అన్ని పాపాలు పోగొట్టగలిగే నీ నామధ్యాన సంకీర్తనలకు విముఖులై మోహ సంబంధమైన పనుల్లో మతి కోల్పోయి ఇంద్రియాలకు దాసులై అశుభాలైన కార్యాలు చేస్తూ ఉంటారు. ఇందువల్ల వాత పిత్త శ్లేష్మాలకు మూలమైన ఆకలి దప్పుల బాధల చేత, శీతం, ఉష్ణం, వర్షం, వాయువు మొదలైన వారి వల్ల ప్రాప్తించే దుఃఖం చేత, అవధి లేని కామ సంతాపం చేత, ఎడతెగని కోపం చేత తప్పించి పరితపించుతారు. అటువంటి వారిని చూసి నా మనస్సు చాలా కలతపడుతుందయ్యా. జీవుడు నీ మాయ కల్పించే భ్రమల్లో కీలు బొమ్మయ్యి దేహం కన్నా ఆత్మ వేరని ఎప్పటి వరకు తెలుసుకోడో అంతవరకు సారం లేని సంసార సాగరాన్ని దాటలేడు. శ్రేష్ఠులైన మునీంద్రులు కూడా నీ నామస్మరణాన్ని మరచి అన్య విషయాలపై ఆసక్తి గలవారైనట్లయితే వారు పగలంతా పనికిమాలిన వారై తిరుగుతూ రాత్రులు స్వప్నంలో కనిపించే అనేకాలైన సంపదలకు సంతోషపడుతూ, శరీరం అందరి జరా రోగాది వికారాలకు విచారపడుతూ ప్రయత్నాలన్నీ భగ్నం కాక భూలోకంలో సంసార బంధాల్లో చిక్కుని తిరుగుతారయ్యా. కోరికలు లేకుండా ధర్మ మార్గంలో నిన్ను సేవించే పుణ్యపురుషుల చెవులకుండా నువ్వు వారిలో ప్రవేశిస్తావు. నీపై భక్తి ప్రపత్తుల వల్ల పరిశుద్ధమైన వారి హృదయ కమలపీఠం మీద నువ్వు కూర్చుంటావయ్యా. అది సంగతి. ఎవరికైతే కోరికలు లేకుండా ధర్మ మార్గంలో ఉంటారో
అలా నిన్ను సేవిస్తారు. అదే వచ్చి వెళ్ళి దేవుడి గుళ్ళోకి వెళ్ళి నాకు ఆ కోరిక తీరాలి ఈ కోరిక తీరాలి అని కాకుండా ఎలా ఉండాలో చెప్తున్నాడు బ్రహ్మదేవుడే స్వయంగా. ఎవరైతే కోరికలు లేకుండా ధర్మ మార్గంలో నిన్ను సేవిస్తారో ఆ పుణ్యపురుషుల చెవుల ద్వారా నువ్వు వాళ్ళలో ప్రవేశిస్తావట. చెవుల ద్వారా ప్రవేశించడం అంటే ఏంటి అంటే ఆయన కథలు వింటూ ఉంటారు వాళ్ళు, దానివల్ల ఆ చెవుల ద్వారా ఆయన లోపలికి వెళ్తాడు. అర్థమైందా? అది నీపై భక్తి ప్రపత్తుల వల్ల పరిశుద్ధమైన వారి హృదయ కమల పీఠం మీద నువ్వు కూర్చుంటావయ్యా. ఓ మాధవ, ఉత్తములైన యోగేంద్రులు తమ తమ యోగ సంప్రదాయాలతో తమ తమ భావాల్లో ఏ నీ మనోహర రూపాన్ని భావిస్తారో, ఏ నీ గుణగణాలని సంభావిస్తారో వారిని అనుగ్రహించే నిమిత్తం ఆ రూపాన్ని ధరించి అటువంటి గుణగుణాలతో వారికి సాక్షాత్కరిస్తావు. లోపల కూర్చుండమే కాదు, వాళ్ళు నిన్ను ఏ విధంగా రాముడిగా భావిస్తే రాముడిగా, కృష్ణుడిగా భావిస్తే కృష్ణుడిగా, ఇలా మరి ఏ ఏ రూపాలతో వాళ్ళు నిన్ను భావిస్తుంటారో ఆ విధంగా నువ్వు వాళ్ళు ఎదురుగుండా సాక్షాత్కరిస్తావు కూడా. ఎంతో సంతోషంగా వారిని ఆదుకుంటావయ్యా. నువ్వు బాగా పరిశీలించి చూస్తే కోరికలు లేకుండా నిన్ను ఆరాధించే భక్తులను నువ్వు అనుగ్రహించినట్లు కోరికలతో ముడిపెట్టుకున్న హృదయం గల దేవతలను కూడా నువ్వు అనుగ్రహించవు. అది సంగతి. అంటే కోరికలు లేకుండా మానవుడు స్వామిని కొలిస్తే ఆరాధిస్తే వాళ్ళు దేవతల కన్నా గొప్పవాళ్ళు అని చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందా? ఓ పాపరహిద్రా, నువ్వు సకల జీవుల హృదయాల్లో అంతర్యామివై ఉండి అందరిలో ఒకే ఒక రూపంతో వెలుగొందుతూ ఆప్యాయతకు అనుగుణంగా ప్రకాశించే ధర్మస్వరూపుడవయ్యా. అది ధర్మం అంటే ఏంటి? అదే అన్నమాట. అందరి జీవుల్లో అంతర్యామిగా ఉంటావు, ఒకే ఒక రూపంతో ఉంటావు నువ్వు. అంటే ఒకళ్ళకి వేరే రూపం, ఒకళ్ళకేమో గొప్పగా సుందర రూపం, ఒకళ్ళకేమో మామూలు రూపం, ఇలా ఏముండదు. అందరిలో కూడా నువ్వు ఒకే రూపంతో వెలుగుందే ధర్మస్వరూపుడివి. ఇహపరాలకు నువ్వే అధీశ్వరుడివి. సజ్జనులకు సులభము, అసజ్జనులకు దుర్లభము అయిన సర్వజీవ కారుణ్యం వల్ల మాత్రమే జనులు నిన్ను దర్శింపగలుగుతారయ్యా. అంటే కారుణ్యం అనేది ఎంత గొప్ప విషయమో చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. క్షమించగలగటం కానీ, కరుణ చూపటం కానీ, ఇవన్నీ కూడాను చాలా సజ్జనులకు సులభం ఉంటాయి, దుర్జనులకు దుర్లభం ఉంటాయి. స్వామి చెప్తున్నాడు చూసారా? అది వాళ్ళకే నువ్వు సాక్షాత్కరిస్తావయ్యా. ఓ ధనుజ విరామా, దైవత సార్వభౌమ, సమస్త వ్యాపారాలు నీకే సమర్పించి నీ అందే మనస్సు లగ్నం చేసి నీ పాదపద్మద్వయాన్ని నిరంతరం ఆరాధించే భక్తుణ్ణి నువ్వు ఎంతో ఆప్యాయంగా ఆదరించి ఆదుకుంటావు. యజ్ఞాలు, దానాలు, కఠోర తపస్సులు, జపాలు, అగ్నిహోత్రాలు, వ్రతాలు మొదలైన సత్కర్మలు ఆచరించే వారిని కూడా ఇంత ప్రేమగా నువ్వు ఆదరించవు. ఎంత ఏమిటది తేడా చూసారా? రోజు నిత్యాగ్నిహోత్రాలు చేసేవాళ్ళు, అనేక వ్రతాలు చేసేవాళ్ళు, దానాలు చేసేవాళ్ళు, వీళ్లను కూడా సరిగ్గా ఆదరించవు. కానీ నువ్వు నీ అందే ఎప్పుడు మనస్సు లగ్నం చేసి నీ పాద పద్మద్వయాన్ని నిరంతరం ఆరాధించే భక్తుణ్ణి ఎక్కువగా నువ్వు ఆదరిస్తావయ్యా. ఓ లక్ష్మీ వల్లభ, నీ స్వరూపం శాశ్వతమైనది. అందరి చైతన్య మహాప్రభావం వల్ల సమస్తమైన భేదభావాలని, వ్యామోహాలని రూపుమాపుతావు. అఖండ విజ్ఞానానికి ఆశ్రయమైన నీకు నమస్కరిస్తున్నాను అని ఈ విధంగా స్తుతిస్తున్నాడు. ఈ స్తుతి మనం రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ.
పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా నిర్గుణం మగస్థితే వీడి ఎట్టి ఆకారం పొందిది ఓ సాయిరా సర్వం నుండి నీవే ఇంక నుంటివి తల్లివలే రజోతమో సత్వము నుండి మాయటి జనించే బాబా మాయటి జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తిరుగా వచ్చే సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీ లీలాతర విస్తరణకే విశ్వము సృష్టాయే బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపే